అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలలో 13,000 రూపాయలు జమ చేసేందుకు ఏర్పాట్లు వేగవంతం చేసింది. పథకం అమలులో భాగంగా విద్యార్థుల ఆధార్, కుటుంబ వివరాలను పాఠశాల నుంచి సేకరించిన ప్రభుత్వం వాటిని గ్రామ, వార్డు సచివాలయాలకు పంపింది. ప్రస్తుతం సచివాలయంలో విద్యార్థుల వివరాలు హౌస్ హోల్డ్ డేటాబేస్తో సరిపోల్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ బాధ్యతను వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలు నిర్వహించనున్నారు. తల్లి వివరాలు అందుబాటులో లేకపోతే తండ్రి లేదా గార్డియన్ వివరాలను నమోదు చేయనున్నారు. అలాగే విద్యార్థి తల్లి వేరువేరు కుటుంబాల కింద నమోదై ఉంటే ప్రత్యేక మైగ్రేషన్ ప్రక్రియ ద్వారా ఒకే కుటుంబంగా నమోదు చేయనున్నారు. ఒకే తల్లికి నలుగురికి పైగా పిల్లలు ఉన్న సందర్భాలలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి పూర్తి వివరాలను నమోదు చేయనున్నారు. అలాగే విద్యార్థి తల్లికి ఒకే ఐడి నంబర్ నమోదైన సందర్భంలో సరిచేసే చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ పరిశీలన 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులందరికీ వర్తించనుంది. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది అర్హుల జాబితాను సిద్ధం చేసి నిధులు విడుదల చేపట్టనున్నారు. అన్ని ప్రక్రియలు సకాలంలో పూర్తయితే జూన్ 12 నాటికి తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయల చొప్పున లబ్ధిదారుల ఖాతాలో జమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.